కాబట్టి శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు నింపుకున్నాక ఈరోజు రాబోతున్న ఆగస్టు 15 తారీఖున డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నాము. ఈ డైమండ్ జూబ్లీ యొక్క వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మన గౌరవ కలెక్టర్ గారు పెద్దలు నిర్ణయించారు. 13 నుంచి ప్రారంభించి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీ అందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లా అటు భౌగోళికంగా కావచ్చు, చారిత్రక పరంగా కావచ్చు, అన్ని విధాలుగా చాలా ఆగస్టు 13, 14, 15 తారీఖుల్లో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలి, పండగ వాతావరణం జరగాలనే ఉద్దేశంతో 13వ తారీఖున కర్టెన్ రైజర్గా ఉదయాన స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఆర్ట్స్ కాలేజీ నుంచి ఒక ప్రొసెషన్ అందరినీ కలుపుకుంటూ, ముఖ్యంగా కళారూపాలు ప్రదర్శించుకుంటూ, అలాగే ప్రముఖమైన సంఘటనలు గుర్తు చేసుకుంటూ, అలాగే ప్రముఖ ప్రాంతాలని స్మరించుకుంటూ, వాటి యొక్క ప్రతిమరుని ట్యాబ్లోగా ఒక ర్యాలీగా అప్ టు అంటే ఆర్ట్స్ కాలేజీ నుంచి కూడా మన మున్సిపల్ గ్రౌండ్ వరకు కూడా ర్యాలీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ రోజు కూడా వివిధ కార్యక్రమాలు చేయడం అవుతుంది. స్పోర్ట్స్ అనే ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మనకి ఏదైతే మన స్థానికంగా అలవాటున్న అంటే ప్రాచీనంగా చేస్తున్న క్రీడలు కావచ్చు, అంటే కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, అలాగే ప్రాముఖ్యంగా ఆడుతున్న వాలీబాల్ కావచ్చు, ఈ కార్యక్రమాలను కూడా మన జిల్లాలో 14వ తారీఖు చేస్తాము. ఆ తర్వాత మన జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, వారి కుటుంబాలు ఉన్నారు. అలాగే జిల్లా ఏర్పడాక ఈ జిల్లా నుంచి చాలామంది ప్రముఖులు ఉన్నారు. మన జిల్లాలో కలెక్టర్గా చేస్తూ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే డిఐజీలు ఉన్నారు, హైకోర్టు జడ్జెస్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద పదవులు అలంకరించిన నాయకులు ఉన్నారు. వారందరినీ కూడా మనం 15వ తారీఖున పిలిపించి వారందరికీ సన్మాన కార్యక్రమం చేసుకుంటూ వారి యొక్క అనుభవాలను కూడా ఇప్పుడున్న తరం వారు తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేస్తాము. వారి యొక్క అనుభవాలతో పాటు వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇప్పుడున్న యువత కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్కరు, అటు డిఆర్డీపీగా నా మహిళా సంఘాలు కావచ్చు, అలాగే మిగతా డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ముఖ్యంగా అందరు యువత, స్కూల్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం జిల్లా అంటే ఒకలాంటి అనుభవం. ఆ అనుభవాల్ని మనందరం కలిసి పంచుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా 75 సంవత్సరాల వేడుక చాలా బాగా చేసుకొని ఆనందంగా మనం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక పండగకి ఆహ్వానిస్తున్నాము. ఇది మా కలెక్టర్ గారి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.